లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే 2017లో స్టార్ట్ అయింది. ఎలా అంటే త్రూ ఫ్రెండ్ వల్ల జస్ట్ పరిచయం చేసింది అంతే. చేసిన తర్వాత జస్ట్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం కానీ జస్ట్ చాటింగ్ ఫ్రెండ్ లాగానే మాట్లాడుకున్నాం. ఒక 6 months తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తర్వాత అలానే సడన్గా ఒకరోజు ప్రపోజ్ చేసేసిన తర్వాత ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక 1 month 2 months అలా తీసేసుకొని ఓకే ఇంట్లో ఒప్పుకుంటే చూద్దామని చెప్పేసి అన్నాను. అలా అని చెప్పేసి అందరిలాగా లవ్ యూ అని అలా ఏం ప్రపోజ్ చేయలేరు. జస్ట్ నేను మా ఇంట్లో ఒప్పుకుంటే నేను సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందామని చెప్పేశారు. ఆల్మోస్ట్ ఇది 8th year అనుకుంటాను. సడన్గా ఇంట్లో ఏం కూడా మేము చెప్పలేదు. సెటిల్ అయ్యి ఓకే ఇంకా కొంచెం సెటిల్మెంట్ అయ్యే వరకనే చూసాము. సడన్గా డాడీ వాళ్ళకి తెలిసేసి ఓకే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదంతా సడన్గా అయిపోయింది. 1 monthలోనే మ్యారేజ్ పెట్టేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో అన్ని ఓకే అని చెప్పేసి సెట్ చేసేసుకున్నాం. పరిచయం అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా పరిచయము, తర్వాత ఓన్లీ చాట్ కాల్స్ ఎక్స్చేంజ్ అంతే. ఒక 1 month తర్వాత ప్రపోజ్ చేశా. ఒక 1.5 month తర్వాత కన్ఫర్మ్ యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసినాక కూడా ఏంటి అని అంటే జస్ట్ అప్పుడు కూడా మేము కాల్సే మాట్లాడుకున్నాము. కాల్స్ మాట్లాడుకొని మీట్ అవ్వడం లాంటిది ఏం చేయలేము. ఆల్మోస్ట్ 1 year తర్వాత మీట్ అయ్యాము. ఒక బర్త్డే దాంట్లో, అది కూడా వేరే వాళ్ళ బర్త్డేలో చూసుకున్నాం అంతే, మాట్లాడుకోలేదు. తర్వాత ఒక 6 months తర్వాత డైరెక్ట్గా కలిసాం. జస్ట్ చూసుకొని ఫేస్ టు ఫేస్ స్మైల్ ఇచ్చుకొని తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినాం అంతే. చూడగానే ఏంటి అంటే యాక్చువల్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. బట్ మేము ప్రీ వెడ్డింగ్ షూట్ చూసినప్పుడు అయితే అసలు నవ్వడమే లేదు. ఓకే ఫైన్, ఏం పర్లేదు అనిపించింది. ఆల్మోస్ట్ ఏమనుకుంటారంటే నాకు సెట్ అవ్వడేమో అలా అని ఎక్స్పెక్ట్ చేసారు. అట్లా ఏం లేదు. నేను ఎలా అనుకున్నానంటే ఓకే నన్ను ఓకే లైఫ్ లాంగ్ ఆ ప్రాపర్టీ అది ఏం సంబంధం లేదు, ఇద్దరం జాబ్ చేసుకుంటే కూడా ఉండొచ్చు హ్యాపీగా, అట్లా ఏం లేదు. నేను ఆల్మోస్ట్ అలా అనుకున్నాను. ఓకే లైఫ్ లాంగ్ మన పేరెంట్స్ అంటే పేరెంట్స్ అంత బాగా చూసుకుంటున్నారంటే అలా ఎవరు యాక్సెప్ట్ చేయము. జస్ట్ వాళ్ళకి సమానంగా కాకుండా దగ్గర చూసుకున్నా పర్లేదని యాక్సెప్ట్ చేస్తాం మనం. ఓకే నాకు ఓకే అనిపించింది, జస్ట్ ప్రొసీడ్ అయ్యాము. అలా అని చెప్పేసి వెయిట్ చేసాం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, ఎప్పుడు ఫ్యామిలీని ఒప్పించి చేసుకుందామనే చూసాం. వేరే అంటే ఏం థాట్స్ లేవు మైండ్లో. ఖచ్చితంగా ఇంకా ఇయర్స్ కానీ యాక్సెప్ట్ చేశాకనే చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. ఏమైనా చేంజ్ అయిందంటే అనిల్ ప్రజెంట్ అని అంటే ఓకే పాస్ట్లో చెప్తా. ఓకే మాట్లాడుకున్నప్పుడు దూరంగా ఉన్నాం కాబట్టి ఎక్కువ ప్రేమ ఉండేదేమో. దగ్గరకు వచ్చాక ఫైటింగ్, రోజుకొక ఫైటింగ్ అయినా జరుగుతుంది. నాకు కొంచెం యాటిట్యూడ్ లెవెల్స్ ఎక్కువ. మళ్ళీ కొంచెం మనిషి ఏదన్నంటే నేను ఎందుకు పడాలని నాకు ఉండదు, రివర్స్ అనేస్తూనే ఉంటా. అది అలవాటు అయిపోయి మేబీ గొడవ పడుతున్నాము ఇద్దరం, తెలీదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓకే ప్రజెంట్ ఓకే. ఇద్దరం కొంచెం అడ్జస్ట్మెంట్ మ్యారేజ్లో అవన్నీ చేసుకున్న వారికి కొంచెం డిస్టర్బెన్స్ ఉందేమో. మేబీ అది ఒక 1 monthలో వెళ్ళిపోతుందనే నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్యూచర్ అంటారా, అలా ఏం లేదు. ఫ్యూచర్ ఇలానే కొంచెం హ్యాపీగా ఉండి ఇలానే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే సరిపోతుంది నాకు. ఓకే పేరెంట్స్ కొంచెం హెల్పింగ్ అయితే డాడీ ఆల్మోస్ట్ చేస్తారు. మెయిన్గా ఏంటిదంటే అనిల్ ఎంత చేస్తున్నాను, మా డాడీ కూడా నాకు అంతే ఇష్టం. అట్లా ఏం లేదు, నేను చెప్పకుండానే వెళ్ళి మాట్లాడి అన్ని సెట్ చేసిండు. ఇప్పుడు హ్యాపీ. వాళ్ళ డాడీ మీద కోపం అంతా నా మీద షిఫ్ట్ అయిపోయింది.